మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వం అయితే ఏర్పాటు అవ్వడం అయితే జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మొత్తం ఆటో యూనియన్ వాళ్ళు ఒక ర్యాలీతో మొత్తం మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ర్యాలీని ఒక ప్రారంభం అయితే చేస్తూ ఉన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. మొత్తంగా మీకు ఏం ప్రాబ్లం వచ్చిందని మీరు ర్యాలీ తీస్తున్నారు? ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మహారాష్ట్ర మన మహాలక్ష్మిలో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా పెట్టడం వల్ల మా ఆటోలు ఎక్కడం బంద్ అయింది. కాబట్టి మేము చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు యూనియన్ తరఫున నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా హామీలు కావాలని అడుగుతున్నారా, ఏమైనా లోన్స్ కావాలని అడుగుతున్నారా, ఏంటి చెప్పండి? మా డిమాండ్ ఏంటంటే వాస్తవంగా కూడా మేము ఇలా 99% చదువుకున్న విద్యార్థులమే. వాస్తవంగా ఎలాంటి లేక ఆటోలో జీవనాధారం చేసుకొని మా భార్య పిల్లలు కుటుంబాన్ని పోషించగలుగుతున్నాం. ఈ యొక్క ఫ్రీ బస్సు చేయడం వల్ల ఆటోలో ఎక్కలేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అంటే ఆర్థికంగా ఒకటి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు అంత ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, ఈ అన్ని ప్రభుత్వ స్కూల్ హాస్టల్ని వినియోగించుకుంటే బాగుంటుంది ఒక ఆలోచన అయితే చెప్తా ఉన్నారు. మీ పిల్లలను హాస్టల్ స్కూల్కి పంపిస్తే బాగుంటుంది, దాన్ని బట్టి ఏమైనా ఉంటే మీరు లోన్స్ గిట్ట ఏమైనా అప్లై చేసుకోవచ్చు కదా? మాకు లోన్స్ ఇవ్వలేరు సార్. ఆటో డ్రైవర్ అంటేనే ఈ సమాజంలో ఒక చిన్న చూపు చూస్తున్నారు. వాస్తవం కూడా ఆటో డ్రైవర్ విలువ అనేది వాస్తవంగా ఫేస్బుక్ వాట్సాప్ కంటే ఎక్కువ సోషల్ మీడియా ఓన్లీ ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్ ఏది తలుచుకుంటే చేస్తాడు. ఎందుకంటే ఇలా ఒక ప్రభుత్వం కూలిపోవాలన్న ఆటో డ్రైవరే, ఒక ప్రభుత్వం తేవాలన్న ఆటో డ్రైవరే. ఈ వాస్తవం కూడా ఈ మహిళలు ఒకటి ఏంటంటే ఫ్రీ బస్సు అంటే ఎక్కడం జరుగుతుంది తప్ప వాస్తవం మహిళలు కూడా మా ఆటో డ్రైవర్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మహిళలకు పురుషులకు అందరికి కూడా రాత్రి అయినా పగలైనా ఎండైనా వానైనా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా ఎంత నైట్ అయినా ఒక పిలుపుతో వచ్చి ఆ యొక్క గమ్యస్థానాలు చేర్చేది ఒక ఆటో డ్రైవర్. కాబట్టి ఫ్రీగా ప్రయాణం చేసే మహిళలు కూడా ఈ ఒక ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు స్థానికంగా మన ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ గారు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా కలిశారా, మీ బాధలు ఏమైనా చెప్పారా? అయితే మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఇది కూడా మరి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క 2-3 రోజుల్లో క్యాబినెట్ సమావేశం ఉందన్నారు. మా ఆటో డ్రైవర్ల మీద ఏదైనా ఒకటి తీసుకుంటారనే ఆశ అయితే రేవంత్ రెడ్డి మీద ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. లేకపోతే విడతల వారీగా కూడా మేము దానికి నిరసనగా ఏదో ఒకటి చేసుకుంటూ పోతుంటా కార్యక్రమాలు. మురళీనాయక్ కూడా మాకు ఇక్కడ మేము ప్రోగ్రామ్ స్టార్టింగ్లో కలిసిండు. మీకేంగా సాయి, నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, అసెంబ్లీలో మీ ఆటో డ్రైవర్ల గురించి డిస్కస్ చేస్తానని కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈ 2-3 రోజుల్లో పోయి మేము ఒక జిల్లా కమిటీ, టౌన్ కమిటీ అందరం కూర్చొని పోయి ఒకటి వినతి పత్రం కూడా ఇస్తాం ఈ ఒక 2-3 రోజులలో ఎమ్మెల్యే గారికి. ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డది, కొత్తగా ఏర్పడ్డది, స్కీములు ఇచ్చారు. స్కీమ్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క పనులను చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వానికి డిమాండ్ ఏంటి, ప్రభుత్వాన్ని ఏం కోరబోతున్నారు అనేది మీరు విశ్లేషణగా చెప్పాలి. ఏం లేదు కానీ మాకు కూడా ఆటో డ్రైవర్లకు ఒక భరోసాని ఇవ్వాలి. ఏంటంటే భరోసా అంటే ఏంటంటే మాకు ఒక 1000 కోట్లతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది మేము ఒక 15 సంవత్సరాల నుంచి మేము దీని మీద ఫైట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా తీసుకోలే. మరి ఏ ప్రభుత్వం అయినా మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఆటో డ్రైవర్లకు ఒక భరోసా కల్పిస్తారనే ఒక నమ్మకం అయితే ఉన్నదనిపిస్తుంది. మొత్తంగా మీరు కోరుకోవాల్సింది ఒకటే, మీకేమైనా లోన్ ప్రభుత్వం ఏమైనా కావాలా, ఇంకేమైనా కావాలనేది మీరు ప్రధాన డిమాండ్స్ అనేది మీరు పెట్టుకున్నారు. మా డిమాండ్ ఏంటంటే, ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆంధ్రలో 12,000 ఇచ్చినట్టు మా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఒక మేనిఫెస్టోలో పెట్టాడు. ఆ 12,000 కూడా అక్కడ ఆంధ్రలో ఫ్రీ బస్సు లేదు. ఇక్కడ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల అక్కడ పెట్టకపోవడం వాళ్ళకి ప్లస్ అవుతుంది, మాకు పెట్టడం వల్ల మైనస్ అవుతుంది. ఎందుకంటే రోజుకు 12,000 అంటే సంవత్సరానికి రోజుకు ఒక 33 రూపాయలు పడుతుంది. మేము ఎట్లా బతకాలి చెప్పండి, ఒకసారి ఆలోచన చేయాలి. మా కూడా ఒక్కొక్కరికి వాస్తవంగా ఇండ్లు లేని పరిస్థితి. ఆ రోజు పొట్టకూటి కోసం దేశమంతా తిరిగేది ఓన్లీ పేదోడే. ఆ పేదోడు అంటే ఆటో డ్రైవర్ కాబట్టి అలాంటి పేదోని కూడా మరి ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాను. ఒకసారి ప్రభుత్వంని కూడా మీరు ఒక గమ్యంలో తీసుకోవాలి. ఏంటంటే ప్రభుత్వం ఒకటి చెప్తుంది, ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా ప్రైవేట్ ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను చదివించుకుంటే మీకు కావాల్సిన నిధులు ఏమైనా సరిపోతాయనే ఆలోచనకు రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక అసెంబ్లీలో ఒక మాట చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం? నేను చెప్పానా సార్, వాస్తవం కూడా ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల
మేమైతే మా పిల్లల్ని మీ ఆటో డ్రైవర్ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్గా పంపిస్తాం, ప్రైవేట్ స్కూల్లోకి ఏం పంపిస్తున్నాం సార్. అయితే ఆటో తీసుకుంటే ఏమవుతుందంటే ఆటో ఫైనాన్స్ ఒకటి అవుతుంది, రూమ్ రెంట్లు అవుతుంది, ఇంట్లో కుటుంబ పోషణ ఒకటి అవుతుంది, ఇవన్నీ భారం అవుతున్నాయి ఆటో ఈ ఫ్రీ బస్సు పెట్టడం కాంచి. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ఈ ఫ్రీ బస్సు పెట్టడం ఎవరికి లబ్ధి పొందుతారంటే వేలు గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకుంటే లబ్ధి పొందుతారు. వాళ్ళు పొద్దుగాల బస్సుకు వస్తారు, మళ్ళీ డ్యూటీ చూసుకుంటారు, మళ్ళీ బస్సుకే పోతారు. అలాంటి వాళ్ళకి లబ్ధి పొందుతారు. కానీ వాస్తవం కూడా కొంతమంది వేరేటోళ్ళు అయితే ఎవరు లబ్ధి పొందుతలేదు సార్ ఇలా ఈ యొక్క ఫ్రీ బస్సు పెట్టడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కూడా కొంచెం సవరణ చేయాలి సార్. ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే ఒక 55 నుంచి 60 సంవత్సరాలు ఒక సీనియర్ సిటిజన్స్ ఉంటారా వాళ్ళకు ఒక ఫ్రీగా పెడితే బాగుంటుంది. రోజు స్కూల్కి వచ్చే కాలేజీ పిల్లలు కూడా పురుషులు కానీ మహిళలు కానీ వాళ్ళకు కూడా ఇదివరకు బస్సు పాస్ పెట్టినట్టు ఇది ఫ్రీ కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. తత్తిమూలంతా వీళ్ళని మినాయింపు తత్తిమూలందరూ టికెట్ తీసుకుని పెడితే బాగుండేది. మా ఆటోలు కూడా నడుస్తాయని మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మహిళలు ఎక్కకపోతేనే మీ ఆటోలు ఆగిపోతున్నాయా? వాస్తవం సార్, వాస్తవంగా మా ఆటోలు ఎక్కేది ఓన్లీ మహిళలే సార్. జెంట్స్ ఎప్పుడైనా వాళ్ళ బైకులు ఉంటే వాళ్ళ బైకుల మీద వెళ్ళిపోతారు తప్ప మా దాంట్లో ఎక్కువ ప్రయాణించేది మహిళలే సార్. మహిళలే మెయిన్. ప్రధానంగా చూసుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లో ఒక ఫామ్ అయితే నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫామ్లో వచ్చింది. ఫామ్లో రావడంతో ఆటో వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టిన విషయం అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళ యొక్క విజయ రూపం మొత్తం ఒక ప్రజలు మొత్తం ఒక ఆరాటం అయితే ఆ బాధ ఏందో మొత్తానికి చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదవాళ్లకు మంచి జరుగుతుందనే సమయంలోనే ఈ యొక్క ఘటనమైన దెబ్బ అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా వాళ్ళు చెప్తున్నది ఒకటే, మాకు కావాల్సిన నిధులు ఏర్పాటు చేయండి, కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మాకు కావాల్సిన లోన్స్ ఏర్పాటు చేస్తే మీరు పెట్టిన ఆర్టీసీ సమ్మెల భాగంగానే ఆర్టీసీకి సంబంధించిన టికెట్ల భాగమే వాళ్ళకు కావాల్సిన నిధులు వాళ్ళకి కేటాయించారు, పేదవాళ్ళకు అందిస్తున్నారు. కానీ కార్పొరేషన్ లోన్స్ అయితే మాకు కేటాయించేటట్టుగా రేవంత్ రెడ్డి గారు కనుక చేస్తే మాకు అన్ని విధాలుగా సౌకర్యం కలిగించినట్టుగా అవుతుందని పేదవాళ్ళ ఆటో డ్రైవర్లు చెప్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా వాళ్ళ బతుకులంతా బయటపడ్డాయన్నట్టుగా భావం అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళ బాధలను గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది.